నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ అయ్యే ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే, ఒకటి, ప్రపంచంలో 7 వింతలలాగా, అఫ్కోర్స్ రీసెంట్గా 8th వండర్ యాడ్ అయింది, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్గా మనం మామూలుగా 7 వింతలు అని అంటూ ఉంటాము. ఈ 7 వింతలలాగానే ప్రతి ఖండంలో, అంటే ఎవ్రీ కాంటినెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ హైయెస్ట్ పీక్. సో అలా ప్రతి ఖండంలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరాన్ని 7 సమిట్స్ అని పిలుస్తారు. అలా ప్రపంచంలో ఉన్న వాటిని అన్నింటినీ కలిపి. అలా అంటార్టికాలో అన్నిటికంటే ఎత్తైన దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? తెలుసా మీకు? అన్న తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఏం చేయాలి నేను చెప్తాను. జస్ట్ రైట్. అండ్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇది ఒక ఇండియన్ అది ఎక్కేశాడు, పర్వతారోహణ చేశాడు అనమాట, అందుకని. అలానే నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఎక్కడుంది? యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంది. ఓకే ఫైన్, ఒక ఆన్సర్ చెప్పేశాను. కానీ వేరే ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యి కేవలం కర్ణాటక రాష్ట్రాన్ని కాకుండా ఇంకో రాష్ట్రంలో ఒక తాలూకాని సెలెక్ట్ చేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ని కండక్ట్ చేయాలనుకుంటాం, లేదా ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనుకుంటాం. ఏంటిది అది? అలానే రీసెంట్గా సూరత్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ది డైమండ్ బోర్స్ని ప్రారంభించారు. బాగానే ఉంది. డైమండ్ వజ్రం అందరికీ తెలుసు, బట్ వాట్ ఈస్ దిస్ వర్డ్ కాల్డ్ బౌర్స్? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకళ్ళేమో బౌర్స్ని బుర్స్ అంటున్నారు, ఇంకోళ్ళు బౌర్సై అంటున్నారు. అసలు ఏంటిది ఇది? ఇలా ఎన్నో అంశాలు మనకు తెలియాలి. సో ఏం చేద్దాం? ఆబ్వియస్లీ తెలుసుకుందాం. ఎక్కడా తెలుసుకుందాం? ఈ వీడియోని చివరిదాకా చూద్దాం, తెలుసుకుందాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. మొదటిది తైవాన్ స్ట్రైట్. అదేంటి స్ట్రైట్ స్పెల్లింగ్ తప్పున్నట్టుంది కదా అని మీరు అనొచ్చు. వెల్, ఎవరైతే కొంచెం కొద్దో గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కొంచెం కొద్దో గొప్ప జాగ్రఫీ, అదేనండి భౌగోళిక శాస్త్రం ఏదైతే కొంచెం అవగాహన ఉందో, వాళ్ళకి ఈ స్ట్రైట్ వెంటనే అర్థమైపోతుంది. బేసిక్గా 2 పెద్ద వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసి ఒక చిన్న వాటర్ బాడీ ఉంటే దాన్ని స్ట్రైట్ అంటారు. తెలుగులో అయితే జల సంధి. సంధిని మామూలుగా అగ్రిమెంట్ కింద కన్సిడర్ చేస్తారు, బట్ ఇక్కడ ఏంటి కనెక్ట్ చేస్తుంది? అది 2 వాటర్ బాడీస్ని, జలములను కలుపుతున్న సంధి జలసంధి, దాన్నే స్ట్రైట్ అంటారు. దానికి ఎందుకు తైవాన్ స్ట్రైట్ అని పిలుస్తున్నారు? ఇక్కడ మ్యాప్ ఉంది చూడండి. ఇది చైనా యొక్క మెయిన్ ల్యాండ్, అంటే ముఖ్య భూభాగం. ఇది తైవాన్. చైనాకి తైవాన్కి మధ్యలో ఉంది, తైవాన్ స్ట్రైట్ అని పెట్టేశారు. అఫ్కోర్స్ తైవాన్ అని పెట్టాలని మీరు అనొచ్చు, నాకు తెలుసు మీరు ఏమంటారని. ఇక్కడ తైవాన్ ఉంది కదా, తైవాన్ స్ట్రైట్ అని పెట్టారు, మరి చైనా వాళ్ళకి ఇటు ఉన్నప్పుడు చైనా స్ట్రైట్ అని కూడా పెట్టుండొచ్చు కదా. నాకు తెలుసు మీరు డౌట్ అడుగుతారని. అందుకే వాళ్ళు ఫార్మోసా స్ట్రైట్ అని కూడా పిలుస్తున్నారు. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ద తైవాన్ స్ట్రైట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫార్మోసా స్ట్రైట్. ఈ రెండు ఒకటే పేర్లు అనమాట. దట్ సెపరేట్స్ ద మెయిన్ ల్యాండ్ చైనా అండ్ ద ఐలాండ్ ఆఫ్ తైవాన్. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇట్స్ అన్ ఐలాండ్, అదొక ద్వీపం. ఈ ద్వీపానికి ఈ మెయిన్ ల్యాండ్ చైనా ఏదైతే దానికి మధ్యలో ఉన్న దాన్ని తైవాన్ స్ట్రైట్ లేదా ఫార్మోసా స్ట్రైట్ అంటున్నారు. ద స్ట్రైట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సౌత్ చైనా సీ అండ్ కనెక్ట్స్ టు ద ఈస్ట్ చైనా సీ టు ద నార్త్. సో ఇది సౌత్ చైనా సీ, ఇది ఈస్ట్ చైనా సీ. ఈ రెండింటిని కలుపుతుంది కదా, జలమునం కలుపుతున్న సంధి జలసంధి, ఇట్స్ స్ట్రైట్. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ పాక్ స్ట్రైట్. ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్న చిన్న వాటర్ బాడీ పాక్ స్ట్రైట్. చాలామంది అనుకుంటారు ల్యాండ్ బాడీస్ని వేరు చేసేది అనుకుంటారు. నో, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, అలానే హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ని కలుపుతోన్నది పాక్ స్ట్రైట్. సో అలా బేరింగ్ స్ట్రైట్ అని ఇంకా చాలా స్ట్రైట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ స్ట్రైట్ అంటే ఏంటి, ఫేమస్ స్ట్రైట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి మీకు తెలుసు కదా. అప్టేక్ జాబ్స్ యాప్లో ఎస్వి నారాయణ సార్ ఏవైతే జాగ్రఫీ క్లాసెస్ చెప్పారో అవి వినండి. ఈ స్ట్రైట్స్ గురించి, స్ట్రైట్స్ ఒక్కదాని గురించే కాదు, జాగ్రఫీలో ఉన్న అన్ని అంశాలు కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో కమింగ్ బ్యాక్, అది ఈ 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు అనొచ్చు అసలు దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తాను, ఏముంది, చైనాకి బేసిక్గా ఒక పిచ్చి ఆలోచన వస్తుంది. వాళ్ళు దానికి అది మంచి ఆలోచన, అది వేరే విషయం. కానీ ఈ తైవాన్ని అట్టాగా చేసి చైనాకి లాగేయాలని, వీళ్ళేమో అదే మేము కలవం, మీరు మంచోళ్ళు కాదు, మేము కలవం, మేము సెపరేట్గా ఉంటామని వాళ్ళు. వీళ్ళేమో ఏదో నువ్వు కొంచెం సెపరేట్గా ఉన్నావు అని చెప్పి నువ్వు అడిగిన ఇచ్చేలా ఏంటి, గట్టిగా మాట్లాడితే నువ్వు 2 నిమిషాలు అక్కడ ఎవరు ఉండరని చెప్తున్నమాట చైనా. సో అలా చైనా తన మిలిటరీ ప్రెజెన్స్ని ఎప్పుడు పెంచి తైవాన్ని భయపడుతూ ఉంటుంది అనమాట. సో అందుకని వార్తలోకి వచ్చింది, అందుకే మనం డిస్కస్ చేస్తాం. అండ్ నౌ కమ్స్ ద థింగ్ విచ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్, సూరత్ డైమండ్ బోర్స్. సూరత్ గుజరాత్లో ఉన్న ఒక నగరం. సూరత్ని సిటీ ఆఫ్ డైమండ్స్ అని కూడా అంటూ ఉంటారు. పైన అది బాగానే ఉంది. కొన్నిసార్లు సిటీ ఆఫ్ జెవెల్స్ అని కూడా అంటూ ఉంటారు, అది బాగానే ఉంది. పిఎం ఇనాగరేట్స్ సూరత్ డైమండ్ బోర్స్ ఇన్ గుజరాత్ రీసెంట్లీ. గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో మన భారతదేశ ప్రధానమంత్రి డైమండ్ బోర్స్ని ప్రారంభించారు. ఈ డైమండ్ అంటే వజ్రాలు, అది అందరికీ తెలుసు. కానీ ఈ పదం ఉంది చూసారా, బోర్స్. కొంతమంది దాన్ని బౌర్సే అని, కొంతమంది దాన్ని బుర్సే అని, కొంతమంది బుర్సు అని, ఇలా వివిధ రకాలుగా పిలుస్తున్నారు. ఇట్స్ బెటర్ టు కాల్ ఇట్ బౌర్స్ ఆర్ బోర్ష్. సో బేసిక్గా ఏంటంటే దాని అర్థం, ఒక నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఉంటే దాన్ని నా పేరుతో పిలుస్తారు.
యాక్చువల్గా ఈ పదం యొక్క ఆవిర్భావం ఫ్రాన్స్ నుంచి వచ్చిందని చెప్పాలి. బికాస్ ఫ్రాన్స్ దేశంలో వాళ్ళు మాట్లాడే ముఖ్య భాష ఏంటిది, మెయిన్ లాంగ్వేజ్ ఏంటిది, వాళ్ళు అక్కడ మాట్లాడేది ఫ్రెంచ్. ఇంగ్లీష్ అయితే మాట్లాడరు కదా. సో అక్కడ వాళ్ళు ఆ పదాన్ని సృష్టించారని చెప్పచ్చు. దాని యొక్క ఆవిర్భావం అక్కడి నుంచి వచ్చిందని చెప్పచ్చు. సో అలా ఏదైనా సరే ఆంగ్ల భాష ముఖ్య భాష కానీ ఏదైనా దేశం ఉంటే, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, అక్కడ ఏదైనా స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ ఉంటే దాన్ని బోర్స్ అని పిలుస్తారనమాట. అలా డైమండ్కి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజే ఈ సూరత్ నగరంలో ఎస్టాబ్లిష్ చేయబడింది. దానిని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోడర్న్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డైమండ్ అండ్ జ్యువెలరీ బిజినెస్. బిజినెస్ అంటే ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ రెండు కూడా జరుగుతాయి. ఇందాక అనుకున్నాం కదా, ఇట్స్ అన్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఎవరో ఇస్తున్నారు, ఎవరో తీసుకుంటున్నారు. ఇవ్వడం తీసుకోవడం ఏంటి అంటే ఎవరో అమ్ముతున్నారు, ఎవరో కొనుక్కుంటున్నారు. ఏం అమ్ముతున్నారు, ఏం కొనుక్కుంటున్నారు? డైమండ్స్ అమ్ముతున్నారు, డైమండ్స్ కొనుక్కుంటారు. అఫ్ కోర్స్ చేస్తారు, దే విల్ కంటిన్యూ ఇట్. అండ్ అలానే జ్యువెలరీ కూడా. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ సిటీ, డ్రీమ్ సిటీ. గుజరాత్లో ఆల్రెడీ గిఫ్ట్ సిటీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది. అలా ఇప్పుడు డైమండ్ రీసెర్చ్కి సంబంధించి డ్రీమ్ సిటీ ఉంది. అండ్ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని ముంబైని పిలుస్తారు. కలల నగరం, సపనోంకి నగరి. ఈ డ్రీమ్ సిటీ వేరు, ఆ సిటీ ఆఫ్ డ్రీమ్స్ వేరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బి అ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రేడింగ్ ఆఫ్ బోత్ రఫ్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ యాజ్ వెల్ యాజ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ అయినా డైమండ్స్ అయినా సరే, రఫ్ అయినా పాలిష్ అయినా సరే, అక్కడ బయ్యింగ్ జరుగుతుంది, సెల్లింగ్ కూడా జరుగుతుంది. అంటే కొనుగోలు చేయడం, అమ్మకాలు రెండూ జరుగుతాయి. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ద సూరత్ డైమండ్ బోర్స్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్. యు హర్డ్ ఇట్ రైట్. ఇప్పటి వరకు ఆ ప్లేస్ యాక్చువల్గా పెంటగాన్ మీద ఉండేది. పెంటగాన్ ఇస్ నథింగ్ బట్ ద డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ యుఎస్ఏ. దానిని బీట్ చేసింది. చూడండి ఎంత పెద్దగా ఉంది. దిస్ ఈజ్ వన్ సింగిల్ ఆఫీస్, అంత పెద్దది. ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ అనమాట. మేబీ ఫ్యూచర్లో ఏదైనా బీట్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్. సో వీ హ్యావ్ టు రిమెంబర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రోగ్రామ్ నమన్. నమన్ బేసిక్ ఏంటిది, నిమ్హాన్స్ అలానే ఏహెచ్టీ. ఈ నిమ్హాన్స్ కొన్ని కొన్నిసార్లు నిమాన్స్ అని సింపుల్గా పిలిచేస్తారు, బట్ ఇట్స్ ఫైన్. సో నిమాన్స్, ఏహెచ్టీ రెండు సంస్థలు ముందుకు వచ్చి ఒక కొలాబరేటివ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. కొలాబరేటివ్ ఇనిషియేటివ్ అంటే ఇద్దరు కలిసి ఒక భాగస్వామిని ఏర్పాటు చేసి చేపడుతున్న కార్యక్రమం అని అర్థం. కాంప్రిహెన్సివ్ మెంటల్ హెల్త్ యాక్షన్ ప్రోగ్రామ్ ఫర్ రూరల్ కమ్యూనిటీస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకునే విధమైన ప్రోగ్రామ్ అనమాట ఇది. సో నమన్ ప్రోగ్రామ్ ఈజ్ రీసెంట్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 తాలూక్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఉత్తరాఖండ్. కర్ణాటక రాష్ట్రంలో అలానే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2 తాలూకాలను సెలెక్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 years. ఒక 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ రిమెంబర్, ఈ నిమాన్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని యొక్క లోగోని మీరు ఇక్కడ గమనించవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. ఇది బెంగళూరు నగరంలో ఉంది. ఆబ్వియస్లీ బెంగళూరు కర్ణాటక కాబట్టి అక్కడ కండక్ట్ చేయడం క్వైట్ ఈజీ. అండ్ వాళ్ళు ఉత్తరాఖండ్ని కూడా పిక్ చేశారు. It is a collaborative initiative of National Institute of Mental Health and Neurosciences NIMHANS, which is in Bengaluru, and the Ashraya Hasta Trust, which is AHT. Collaborative effort. Naman is a rural mental health program that aims to provide preventive, therapeutic and rehabilitative care to the entire population of the target taluks. వాళ్ళు ఏ తాలూకాలలో అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారో కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి, మెంటల్ హెల్త్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే ముందే ప్రివెంట్ చేసేయడం. లేదు ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ని ఇవ్వడం. లేదు ఆల్రెడీ ప్రాబ్లం చాలా అగ్రివేట్ అయిపోయింది, చాలా పెద్దదైపోయిన సమస్య అంటే మెల్లిగా వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకురావడం, క్యూర్ చేసి వాళ్ళని రీహాబిలిటేట్ కూడా చేయడం. ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్కి సంబంధించి వాళ్ళ కార్యక్రమం చేపట్టబోతున్నారు. అండ్ ఇదంతా కూడా ప్యూర్ రూరల్ ఏరియా బేస్డ్ మీద జరుగుతుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యానికి సంబంధించి అంటే మెంటల్ హెల్త్కి సంబంధించి అంతగా అవేర్నెస్ లేదు. సో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని కండక్ట్ చేస్తున్నారు. సో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇది ఆ తాలూకాల్లో కండక్ట్ చేస్తారనమాట. బట్ ఆ తాలూకాలు ఏంటనేది ఇంకా తెలియలేదు అఫీషియల్గా, బట్ దే హ్యావ్ డిసైడెడ్ టు డూ ఇట్. యాజ్ అండ్ వెన్ వీ గెట్ టు నో, యూ గెట్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మౌంట్ విన్సన్. ఇదేం మౌంట్ ఎవరెస్ట్ కాదు, మరి ఎందుకు దీని గురించి చెప్తున్నారో అని అనొచ్చు. ప్రతి కాంటినెంట్లో ఏదైతే ఎత్తైన శిఖరం ఉందో దాన్ని సమ్మిట్ అని పిలుస్తారు. అలా ప్రపంచం మొత్తం 7 ఖండాలు, సో 7 సమ్మిట్స్ ఉన్నాయి. అలా అంటార్క్టికాలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరమే ఈ మౌంట్ విన్సన్ అనమాట. వార్తల్లోకి ఎందుకు వచ్చింది? కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి షేక్ హసన్ ఖాన్ అది ఎక్కేశాడు. అందుకని నౌ స్కేల్స్ మౌంట్ విన్సన్ ఇన్ అంటార్క్టికా రీసెంట్లీ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ అంటార్క్టికా. రీసెంట్గా చాలామంది తెలిసే ఉంటుంది, అంటార్క్టికాకి సంబంధించి ఒక పెద్ద ఐస్బర్గ్ కదలడం మొదలుపెట్టింది. చాలా పెద్ద ఐస్బర్గ్. ఇప్పటివరకు అలాంటిది ఎప్పుడు మూవ్ అవ్వలేదు. మరి అంత పెద్దది మూవ్ అవడం మొదలుపెట్టిందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. వాతావరణం వేడిగా అవుతుంది.
సో ఆబ్వియస్లీ మెల్లిగా మంచు కరగాల్సిందే. మంచు కరిగిందంటే మంచు పొలకలు కూడా కదులుతాయి కదా, అది మెల్లిమెల్లిగా కదిలి తర్వాత నీళ్ళలో కలిసిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో దాని గురించి అందరికి అవగాహన కల్పించడం కోసమే తను ఏకంగా ఆ పర్వతం ఎక్కేసాడు అనమాట. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ దాని పిక్చర్ కూడా గమనించవచ్చు. విన్సన్ 23 అని తను అక్కడ ముందు నుంచి ఫోటో కూడా దిగాడు. మౌంట్ విన్సన్ ఆల్సో నోన్ యాజ్ విన్సన్ మ్యాసిఫ్. ఇదే పర్వతాన్ని విన్సన్ మ్యాసిఫ్ గా కూడా పిలుస్తారు. ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ అంటార్క్టికా అండ్ వన్ ఆఫ్ ద 7 సమిట్స్. ఇందాక చెప్పా కదా, విచ్ ఆర్ ద హైయెస్ట్ పీక్స్ ఆన్ ఈచ్ ఆఫ్ ద వరల్డ్ 7 కాంటినెంట్స్. అలా మన ఒకవేళ ఏషియా గురించి మాట్లాడితే ఏది అన్నిటికంటే పెద్దది? మౌంట్ ఎవరెస్ట్ ఆబ్వియస్గా. రిమెంబర్, మౌంట్ ఎవరెస్ట్ ఇండియాలో లేదు, నేపాల్లో ఉంది. మౌంట్ విన్సన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సెంటినల్ రేంజ్ ఆఫ్ ద ఎల్స్వర్త్ మౌంటైన్స్ అబౌట్ 1200 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సౌత్ పోల్. దక్షిణ ధ్రువానికి 1200 కిలోమీటర్ల దూరంలో ఎల్స్వర్త్ పర్వతాలు ఉన్నాయి. దాంట్లో సెంటినల్ రేంజ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్లో ఈ మౌంట్ విన్సన్ ఉంది. ఇప్పుడు మీరు ఈవెన్ హిమాలయాస్ గురించి తెలుసుకున్నప్పుడు కూడా హిమాద్రి, హిమాచల్ శివాలిక్ రేంజ్ అను, లేదు జస్కార్ రేంజ్, కారాకోరం రేంజ్, ఇలా రేంజ్ వింటూనే ఉంటారు కదా. సో రేంజ్ అంటే బేసిక్గా కొన్ని గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కింద అనమాట. అలా ఈ సెంటినల్ రేంజ్లో మౌంట్ విన్సన్ ఉంది, లేదు విన్సన్ మ్యాసిఫ్ ఉంది. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ 1935 బై అమెరికన్ ఎక్స్ప్లోరర్ లింకన్ ఎల్స్వర్త్. తను ఐడెంటిఫై చేశాడు ఎల్స్వర్త్ మౌంటైన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ హైయెస్ట్ మౌంటైన్ని, ఆ రేంజ్ని కూడా ఆయనే డిస్కవర్ చేశారు కాబట్టి ఆయన పేరు మీద అక్కడ పర్వతాలు కూడా పెట్టేశారు. లింకన్ ఎల్స్వర్త్ మౌంటైన్స్. సో అప్పుడప్పుడు కొన్ని గొప్ప గొప్ప పనులు కూడా చేస్తుంటారు. ఈవెన్ మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో ఆ ఎవరెస్ట్ కూడా ఒక పర్సన్ పేరు మీద పెట్టారు. సో గొప్ప గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేయండి, మీ పేరు చిరకాలం చరిత్రలో అలా నిలిచిపోతుంది. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.